ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన కిరణ్ కుమార్ పై కేసు నమోదు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. జిల్లా డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది టీడీపీ నాయకుడు తాతిరెడ్డి తులసిరెడ్డి నియామకం సందడి చేసిన కార్యకర్తలు, అభిమానులు. స్పందన ద్వారా ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరించిన డిఆర్ఏ పుల్లయ్య. సమస్యల్ని వెంటనే పరిష్కరించండి అంటూ అధికారులకు ఆదేశాలు. జిందాల్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల పంట పొలాల రైతులు నష్టపోతున్నారు. జిందాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోండి, అధికారులకు ఫిర్యాదు. కార్మికుల సమస్యలు పరిష్కరించండి, మా ఉద్యమం ఆగదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన కార్మికులు. అంగన్వాడీలను ప్రభుత్వం బెదిరిస్తే భయపడేదే లేదు. కొనసాగుతున్న నిరాహార దీక్షలు, ఎమ్మెల్యే ఎంపీపీ మా సమస్య కనబడవ. బాల అకాడమీలో 3 రోజుల పండుగ. ముచ్చటైన పండుగ సంక్రాంతి పండుగను స్వాగతిస్తూ సాగిన సంబరాలు. వికలాంగులకు బ్యాటరీ సైకిల్ ఇవ్వండి. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన. అధికారులకు వినతి అందజేసిన మస్తాన్ వలి. సైబర్ నేరాల పట్ల ఎక్కువ ప్రజలు మోసపోతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు ప్రజల్ని మొబైల్ యాప్ల ద్వారా మోసం చేస్తూ ఉన్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఓ వ్యక్తి నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి డబ్బులు దండుకొని మోసం చేశాడు అని అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని, ఎవరైనా కానీ ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్తే వారి మాటలు నమ్మొద్దని తెలిపారు. సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది చీట్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి చాలామందికి కొంతమందికి ఎన్నిసార్లు వాళ్ళని అవేర్నెస్ చేసినా కూడా ఓటీపీ నెంబర్ చెప్పడం ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. బ్యాంకు నుంచి అయితే ఎటువంటి కాల్స్ ఎవరికి కూడా రావు. బ్యాంకు నుంచి మీది ఆధార్ అప్డేట్ చేయాలని, లేకపోతే కనుక మీ యొక్క పాన్ నెంబర్ అప్డేట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అడుగుతుంటారు. మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది, అది చెప్పేస్తే మీది యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి ఏ బ్యాంక్ కూడా మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా మిమ్మల్ని అడగదు. కొన్ని హార్మ్ఫుల్ యాప్స్ ఉంటాయి, యాప్స్ వాటిని ఏ కూడా డౌన్లోడ్ చేసుకోకూడదు. ఆ విధంగా చేసుకున్నట్టయితే మీ యొక్క ఎంటర్ డేటా కూడా వాళ్ళ 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 పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీరు చాలా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి. అందులో మెయిన్గా ఏంటంటే బంధువులు అని చెప్పేసి వాళ్ళ వాయిస్ సేమ్ వాయిస్ తోటి మాట్లాడడం జరుగుతుంది. ఆ వాయిస్ కూడా సేమ్ అంటే నాకేదో కొద్దిగా అర్జెంట్ అవసరం ఉన్నదని ఒక వాట్సాప్ కాల్ చేయడం. వాళ్ళు ఏంటంటే సేమ్ వాయిసే కదా అని చెప్పేసి బంధువులు ఏం చేస్తున్నారంటే ఒక 50,000 1 lakh అట్లా వాళ్ళకు డిపాజిట్ చేస్తున్నారు పలానా అకౌంట్కు ఫోన్పే ద్వారా. తర్వాత వెరిఫై చేసుకుంటే అది వాళ్ళు అడగలేదని చెప్పేసి అప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. అట్లాంటి కూడా రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి సైబర్ క్రైమ్ పట్ల చాలామంది అవగాహన పెంచుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు మోసపోవద్దని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఏదైనా కూడా రాంగ్ కాల్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా మనకు వాట్సాప్ మెసేజ్ వచ్చినప్పుడు కానీ మీకు తెలిసిన వ్యక్తులైతేనే ఒకసారి మాట్లాడండి. అనవసరమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడారంటే కనుక
హనీ ట్రాప్ సెట్ చేస్తారు. హనీ ట్రాప్ సంబంధించి ముందు మేము పలానా సంబంధించి ఈ విధంగా ఉన్నామని చెప్పేసి హనీ ట్రాప్ చేసి తర్వాత మేము పలానా సిబిఐ ఆఫీసర్స్ మేము మీద కేసు రిజిస్టర్ చేస్తున్నామని కూడా చెప్తారు. కాబట్టి వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలు కొద్దిగా అవేర్నెస్ పెంచుకోవాలని చెప్పేసి ఏదైనా ఉంటే కనుక పోలీస్ కంప్లైంట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ తెలియజేసుకుంటాం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది టీడీపీ నాయకుడు తాతిరెడ్డి తులసిరెడ్డి నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తులసిరెడ్డి, మనీష్ రెడ్డిని ఘనంగా పూల వర్షం కురిపిస్తూ తులసిరెడ్డి జిందాబాద్ అంటూ కేకలు వేస్తూ పూలమాలతో సత్కరిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం తులసిరెడ్డికి రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం కార్యకర్తల్లో ఆనందం నెలకొందని, పదవులు ఉన్నా లేకున్నా కార్యకర్తలకు అండగా నిలుస్తూ వారికి సమస్యలు ఉంటే ముందుండి పనిచేసే నాయకుడు తులసిరెడ్డి అని, బొగ్గులేని ప్రజలు ఇల్లు పగలగొడుతున్నారని తెలిసిన వెంటనే వారి ఇళ్ల దగ్గరికి వెళ్లి అండగా నిలిచిన నాయకుడు తులసిరెడ్డి అని, ఇటువంటి నాయకుడికి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి నియమించడంతో సంతోషంగా ఉందని, తులసిరెడ్డి వెంట మేము నడుస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా తులసిరెడ్డి తనయుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మనీష్ రెడ్డి నాన్నకు అండగా ఉంటూ అటు న్యాయవాది వృత్తిలో రాజకీయంలో నాన్న అడుగుజాడలు నడుస్తూ ప్రజలకు ప్రజాసేవ చేస్తూ ఉన్నారని, యువతకు మనీష్ రెడ్డి అండగా నిలిచాడని తెలియజేశారు. మనీష్ రెడ్డిని ఎత్తుకొని కేరింతలతో యువకుడు సందడి చేశారు. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. తనకు పదవి ఇచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. తులసిరెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు జరగబోయే బహిరంగ సభకి నంద్యాల తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ అక్కడికి విచ్చేయాలి. అందరూ భారీగా కలిసిపోదాం. బహిరంగ సభని సక్సెస్ఫుల్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మన కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఎంత బలం ఉందో అందరికీ చూపిద్దాం. ఈ సైకోలు, ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని తరిమి కొడదాం. ప్రమాణంగా
కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మన టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, నన్ను నిన్నటి దినంన రాష్ట్ర టీడీపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన బాధ్యతను నేను నా భుజాలపైన వేసుకొని ఖచ్చితంగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే రేపు జరగబోయే బహిరంగ సభలు కూడా భారీగా జనాన్ని తరలించి సభలు జయప్రదం చేస్తామని తెలియజేస్తాం. అందరూ కూడా అందరి సభకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇన్ని రోజులు కాదిరెడ్డి తులసిరెడ్డి గారిని కష్టాన్ని గుర్తించలేదు. ఈ పొద్దు త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు తులసిరెడ్డి నాయకత్వాన్ని సమర్థించి అతనికి తొందరలో ఈ పదవి వచ్చేందుకు చాలా ఆనందకరంగా ఉండేది. తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం విజయానికి వాళ్ళు అనుకునే కాడికి ఎక్కువ కృషి చేసి జిల్లాలో పేరు తెచ్చుకునేటట్టుగా తులసిరెడ్డి గారికి దేవుడు ప్రసాదించాలని అందరినీ దేవుని సదా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. జాతీయ జిల్లా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు మా కాదిరెడ్డి తులసిరెడ్డి గారికి స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చేందుకు మాలాంటి యువకులకు చాలా సంతోషకరంగా ఉంది. మాకే కాదు, సార్ చేసిన ఎన్నో సేవలు మండలాల్లో అయినా సరే, నంద్యాలలో అయినా సరే, ఎక్కడైనా సరే ఉచిత సేవలు ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసేందుకు అది అధిష్టానం దానికి కృషించి స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చేందుకు మాలాంటి మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇదే కాకుండా ఇంతకాడికి ఉన్నత పదవులు ఇంకా వస్తాయని మేము ఎంతో ఆశిస్తున్నాము. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటే ముందుంది ముస్తాల పండగ. ఇప్పుడు చూసిన స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఇంకా వస్తుంది. మా సార్కి ఇంకా ఎన్నో పదవులు వస్తాయని మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇంకా ఇప్పుడున్న ఎన్ఎండి ఫరూక్ గారికి మంచి బలం తోడై మీకోసం ఎదురు చూస్తూ ఉంది. వస్తున్నారు సారు, మీకు ఎంతో సాయం చేస్తారు. మీరు ఎప్పటికైనా సార్ మా సార్ చేసిన సాయం గుర్తుపెట్టుకొని మాకే కాదు, సార్ చేసిన ఎన్నో సేవలు మండలాల్లో అయినా సరే, నంద్యాలలో అయినా సరే, ఎక్కడైనా సరే ఉచిత సేవలు ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసేందుకు అది అధిష్టానం దానికి కృషించి స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చేందుకు మాలాంటి మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇదే కాకుండా ఇంతకాడికి ఉన్నత పదవులు ఇంకా వస్తాయని మేము ఎంతో ఆశిస్తున్నాము. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటే ముందుంది ముస్తాల పండగ. ఇప్పుడు చూసిన స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఇంకా వస్తుంది. మా సార్కి ఇంకా ఎన్నో పదవులు వస్తాయని మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇంకా ఇప్పుడున్న ఎన్ఎండి ఫరూక్ గారికి మంచి బలం తోడై మీకోసం ఎదురు చూస్తూ ఉంది. వస్తున్నారు సారు, మీకు ఎంతో సాయం చేస్తారు. మీరు ఎప్పటికైనా సార్ మా సార్ చేసిన సాయం గుర్తుపెట్టుకొని మా అధిష్టానం మంచి పదవులు ఇంకా వస్తాయని చెప్పి మేము కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి, కింజారపు అచ్చెన్నాయుడు గారికి మరి ఇవాళ సీనియర్ న్యాయవాది, ప్రముఖ నాయకుడు, ఒక బలమైనటువంటి ఒక శక్తి, మరి అన్ని విషయాలను గమనించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా రాష్ట్ర కార్యదర్శిగా మా సీనియర్ న్యాయవాది గారికి పదవి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు తులసిరెడ్డి గారు ఒక బలమైన శక్తి, ఒక వ్యక్తిని గెలిపించడానికి, ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి ఒక బలమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రజాభిమానాన్ని కలిగినటువంటి వ్యక్తి. మరి ఈరోజు ఖచ్చితంగా నంద్యాలలో మరి ఎన్ఎండి ఫరూక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేటువంటి శక్తి తోడైంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా నంద్యాల నియోజకవర్గంలో రెపరెపలాడుతుంది. అదేవిధంగా కాదిరెడ్డి తులసిరెడ్డి గారు వైసీపీ కోటలను కూల్చడానికి, అదేవిధంగా నయవంచన పాలనను అంతం చేయడానికి, సైకో పాలనను అంతం చేయడానికి కంకణబద్దులై మరి రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన వినతులపై తక్షణమే స్పందించి నిర్ణీత కాల పరిమితిలోకి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య మాట్లాడారు. స్పందన విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ఫిర్యాదులపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయి దృష్టి సారించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీస్ డిపార్ట్మెంట్ కాదు సార్. ఈ నెల కూడా కట్టేది సార్. ఎంతమంది ఉన్నారు అక్కడ కట్టేది? దానివల్ల గ్రోత్ రావడం పడి రావడం కొత్త కొంత పండుగ అడగడం దాని మీద పడకండి మొత్తం చల్లగా మొత్తం పడిపోతుంది. ఇది మనం మామూలు మూడు సంవత్సరాల నుంచి తినడానికి పనికి రావడం లేదు సార్. ఇది ఎవరు కొనడానికి కూడా రావడం సంవత్సరాల నుంచి ఇదే పని పట్టించుకోవడం లేదు. అసలు మనం 10 రోజుల నుంచి మాట్లాడుకుంటే సార్ లేడు రండి ఇలా చెప్తున్నాం. వచ్చి మాట్లాడి ఎవరు ల్యాండ్ చేయరు మీకు ఇది పెద్ద కంపెనీ పెద్ద యాజమాన్యము ఏం చేయలేరు చెల్లు అమ్ముకొని మేము అడిగిన కాడికి ఇచ్చిపోవాలా. పిత్రా చేసాం సార్. మా పూర్వం నుంచి ఆస్తులు సార్. 1 ఎకరా 2 ఎకరాలు వేసుకొని తిని బతుకుని పీదలం సార్. కట్ట చేస్తాం సార్. పనులు చేయడానికి కూడా అక్కడ ఒక గంట సేపు ఉన్నామంటే మొక్కలో నుంచి మొత్తం నల్ల పొల్యూషన్ మొత్తం పీల్చుకోవడానికి మొత్తం పడుతుంది. దారుణమైన పడుతుంది మొత్తం ఆరోగ్యాలు కూడా పడాయి. పొలానికి పోయి వచ్చినామంటే డబ్బు జలుబులే వస్తాయి సార్. నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని బిలకల గూడూరు గ్రామంలో రైతులు జిందాల్ ఫ్యాక్టరీ వల్ల పంట పొలాలు నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా గడివేముల మండలం స్థానిక బిలకల గూడూరు గ్రామంలో జిందాల్ ఫ్యాక్టరీ పక్కన పంట పొలాలు ఉండడం వల్ల సిమెంట్ ఫ్యాక్టరీలోని బొగ్గు యార్డు ఉంది. అందులోని బొగ్గు డేస్ట్ అంతా మా పొలంలోపై పడి ప్రతి 4 సంవత్సరాల నుండి పంట నష్టం జరుగుతుంది. దిగుబడి రావడం లేదు. బచిన తక్కువ పంటను ఎవరు తినడం కానీ కొనడం కానీ ఎవరు ముందుకు రావడం లేదు. ఈ సందర్భంగా బిలకల గూడూరు గ్రామ రైతులు అందరం నష్టపోతున్నామని జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి అడుగుతున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని, మాకు న్యాయం చేయాలని అధికారులకు చెప్పినా తీర్చుకోవడం లేదని, జిల్లా కలెక్టర్ నా సమస్యకు న్యాయం చేస్తారని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి రైతులు పంట పొలాల్లో పండిస్తున్న మొక్కజొన్న తీసుకుని కలెక్టర్ వద్ద నిరసన వ్యక్తం చేసి జిందాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని స్పందనలో ఫిర్యాదు చేశారు. ఎవరు కడిపోయినా ఎవరు న్యాయం చేయరు. ఇది పెద్ద కంపెనీ అంత అని చెప్తున్నారు సార్. న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. 3 సంవత్సరాల నుంచి ఇదే సార్. ఏడీ సర్వే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తాను.
మా ధర్మ పొలం పక్కన బొగ్గాడు దాని నుంచి వచ్చే దానివల్ల గ్రోత్ రావడం పడి రావడం పక్క కొంత పండిన ఎవరు అడగడం దాని మీద పడకండి మొత్తం ఎల్లగడ్డ మొత్తం పడిపోతుంది ఇది మనం మామూలు ఓపెన్ మూడు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి సార్. తినడానికి పనికి రావడం లేదు సార్, ఇది ఎవరు కొనడానికి కూడా రావడం సంవత్సరాల నుంచి ఇదే పని పట్టించుకోవడం లేదు. అసలు మనం 10 రోజుల పిలిచి నుంచి మాట్లాడుకుంటున్నాం గేట్ దగ్గరికి పోతే సార్ లేడు రండి రండి ఇలా చెప్తున్నాం వచ్చి మాట్లాడి యాడికైనా ఎవరు ల్యాండ్ చేయరు, మీకు ఇది పెద్ద కంపెనీ పెద్ద యాజమాన్యము ఏం చేయలేరు అని చెల్లు అమ్ముకొని మేము అడిగిన కాడికి ఇచ్చిపోవాలా. పిత్రా చేసాం సార్, మా ఈ పూర్వం నుంచి ఆస్తులు సార్ ఎకరా 2 ఎకరాలు వేసుకొని తిని బతుకుని బీదలం సార్ కథ చేస్తాను సార్. పనులు చేయడానికి కూడా అక్కడ ఒక గంట సేపు ఉన్నామంటే మొక్కలో నుంచి నోట్ల నుంచి మొత్తం నల్ల పొల్యూషన్ మొత్తం పీల్చుకోవడానికి పైన మొత్తం పడుతుంది. దారుణమైన పరిస్థితి మొత్తం ఆరోగ్యాలు కూడా పాడాయి. పొలానికి పోయి వచ్చినామంటే డబ్బు జలుబులే వస్తాయి సార్. ఈ నీటికి పోయి వచ్చినామంటే 10 క్వింటాలు 12 క్వింటాలు 15 క్వింటాలు రావు. గడివేముల మండలం బిలకలగూడు గ్రామస్తులం సార్ మేమంతా. జిందాలు సిమెంట్ ఫ్యాక్టరీ పక్కన ఉన్న పట్టా పొలాలు సార్ మావి. మా జిందాలు సిమెంటు పొలంలో ఉన్నటువంటి పట్టా పొలం సార్ మాది. ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి బొగ్గు యార్డు వలన మా పంట అంతా నష్టం జరుగుతుంది సార్. ప్రతి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి సార్ మాకు. యాజమాన్యాన్ని అడుగుతుంటే కానీ వాళ్ళు స్పందించడం లేదు సార్. అందుకని కలెక్టర్కు మొరపెట్టుకుందామని కలెక్టర్ దగ్గరికి వచ్చాం సార్. ఇది సార్ పరిస్థితి. ఎన్ని ఎకరాలు వేసినారు? 60 ఎకరాలు వేసినాం సార్. మొత్తం ఇదే పరిస్థితి సార్. 60 ఎకరాలు 5-6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితికి వచ్చింది సార్ మాకు. పంట నష్టం అడుగుతుంటే యాజమాన్యం పట్టించుకోవడం లేదు సార్. లోపలికే రాండి గేట్లు దాటి లోపలికి రావాలి. అందుకని కలెక్టర్ న్యాయం చేయాలని. ఎక్కువ ఏమేమి పంటలు సార్ అక్కడ? జొన్న పంట, వరి పంట, మినుము, సోయాబీను, మొక్కజొన్న సార్. వారం రోజులు తిప్పుకొని అసలు సార్ ఇవాళ చెప్తాం రేపు చెప్తామని 10 రోజులు తిప్పుకొని ఏమి సలహా చెప్పకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు సార్. మా పంట 4 ఏళ్ళ నుంచి ఇట్టే నష్టపడి పోతున్నాం సార్. తీవ్రమైన నష్టం. పావుల భాగం రేటు కూడా అడగారు సార్. ఈ 30 క్వింటాలు వచ్చే పంట సార్, ఇది దీని వేడికి శాఖకు పడి 15 క్వింటాలు 20 క్వింటాలు పంట దిగుబడి తగ్గిపోతుంది సార్. మళ్ళీ ఇది కింద 3600 అట్టున్నాయి. దీనిలో 1000 రూపాయలకి ఇస్తావా 1200కి ఇస్తావా అని అడుగుతారు సార్. నల్లగా అయిపోతాయి సార్. వ్యాపారస్తులు ఇవి చేపలు కూడా తినవు, చచ్చిపోతాయి, అవి తింటా అని అడుగుతారు సార్. చాలా నష్టపోతున్నాం సార్ మేము. తెలుగు తీసుకున్న సార్. ఇంకా మిగతా వాళ్ళకు అసలు గేట్ దగ్గరికి రావడం లేదు సార్. సరే మీ ఊరేది ఏం జరిగింది విషయం? బిలకలగూడూరు గ్రామం గడివేల మండలం సార్. అక్కడ రైతులం పొలం వేస్తున్నాం. మార్కెట్ బొగ్గు యార్డు పక్కన మా పొలం ఉంటుంది సార్. ఆ బొగ్గు యార్డు నుంచి మొత్తం గాలి దిశగా మా వైపే వదిలిపెట్టుకున్నాం సార్. అదెల్లా మా పంటల మీద పడి భారీగా నష్టపోతున్నాం సార్. కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఇంతవరకు మాకు ఎవరే కానీ రెస్పాండ్ కావడం లేదు. వచ్చి నష్టపరిహారం కానీ మాది డస్ట్ కాదు తెగులు అని చెప్పేసి క్లియర్గా చెప్తారు సార్. ఈ డస్ట్ చాలా దారుణంగా ఉంది సార్. ఇది బొగ్గు సార్. ఇది మొత్తం బొగ్గు యార్డు నుంచి మాకు మొత్తం వస్తుంది సార్. అంతేకాకుండా ఆ పొలంలో పనిచేయడానికి రైతులు కూడా కూలీలు కూడా రావడం లేదు సార్. వాస్తవంగా చెప్పాలంటే ఇది దీని ప్రభావం వల్ల ముక్కులు అలర్జీ రావడము, మనుషుల ఆరోగ్యాలు కూడా పాడైపోతుంది సార్. దాన్ని మేము కలెక్టర్ గారు దృష్టి తీసుకోవడం కోసం వస్తున్నాం. ఈ డస్ట్ పంటను కూడా ఎవరు కొనడానికి రావడం లేదు, తినడానికి పనికి రావడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. పట్టించుకోవడమే లేదు సార్ కంపెనీ. అసలు మాట్లాడడానికి మా దగ్గరికి ఎంపీ గారు కానీ హెచ్ఓడి కానీ ఎవరు కానీ ఇంతవరకు రావట్లేదు.
మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాలని కోరుతూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, జీవో నెంబర్ 7 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అర్హులైన కార్మికులకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 14వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో అసెంబ్లీలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ముందుగా నూనెపల్లి, కోవెలకుంట్ల జంక్షన్ నుండి ర్యాలీగా బయలుదేరి అనంతరం ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పోలీసులకు, నాయకులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం డిఆర్ఓ పుల్లయ్య వచ్చి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తీసుకోవడం జరిగింది. మున్సిపల్ కార్మికులు 500 మందికి పైగా పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బిఎస్ రత్నం, ఏ నాగరాజు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్ కార్యదర్శి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అసెంబ్లీలో చెప్పిన మాటల్ని నెరవేర్చాలని, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలను జీవో నెంబర్ 7 ప్రకారం అర్హులైన వారందరికీ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపజేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అన్ని డిమాండ్ల సాధనకు ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామని తెలియజేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికులందరికీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ జీఓఎంఎస్ నెంబర్ 7 ప్రకారము స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మరి ఇల్లు కట్టించి ఇవ్వాలని, అలాగే నంద్యాల జిల్లాలోని మున్సిపాలిటీలలో పనిచేస్తూ చనిపోయినటువంటి కార్మికులలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 14వ రోజు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ జిల్లా 500 మందితో ముట్టడి చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు సిఐటి తరఫున విజ్ఞప్తి చేసుకుంటాం. సమస్యలు పరిష్కరించమంటే శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్మా ప్రయోగించడం హాస్యాస్పదంగా ఉందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు అన్నారు. అంగన్వాడీల సమ్మె 28 రోజులైన సందర్భంగా 24 గంటల రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభ మాట్లాడుతూ అంగన్వాడీలు గత 25 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. అంగన్వాడీల సమ్మె ఇతర సంఘాలు చేస్తున్న ఆందోళనకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఆర్థిక సమస్యలు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పదవి విరమణ బెనిఫిట్స్ 5 లక్షలకు పెంచాలని అంగన్వాడీలు కోరుతుంటే అవి పరిష్కరించకుండా వయో పరిమితి పెంపు 60 ఏళ్ల నుండి 62 ఏళ్లు పెంచుతాం, పదవి విరమణ తర్వాత 40,000 నుండి ₹1,00,000 అంగన్వాడీ కార్యకర్తలకు, ఆ ఏళ్లకు 29 నుండి 40,000 రూపాయలు ఇస్తామని, అరకొర సమస్యలనే పరిష్కారం చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, దీనివల్ల అంగన్వాడీలకు ఒరిగేదేమీ లేదన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉందన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28వ రోజు సమ్మె కొనసాగిస్తున్నాం. ప్రభుత్వము ఎట్టకేలకు మమ్మల్ని సెంటర్లో తాళాలు బగులగొట్టడమైతేమి, కలెక్టర్ నుంచి హెచ్చరికలు చేయటమైతేమి, సచివాలయ సిబ్బందిని, మహిళా పోలీసును, వాలంటీర్లతో మరి సెంటర్లు నడపాలనేసి ఇబ్బందులు పెట్టినా, ఏ ఇబ్బందులు ఏమి పెట్టినా కానీ ఒకటే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎస్మా
ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఎస్మా అనేసి జీవోను 2 అని విడుదల చేసింది. కానీ దానికి కూడా మేము జంకకుండా తాటాకులకు మేము భయపడేది లేదనేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, 26,000 జీతం పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలనేసి మా డిమాండ్స్ను నెరవేర్చేదాకా మేము సమ్మె కొనసాగిస్తున్నామనేసి కోరుకుంటూ జిల్లా అధ్యక్షురాలు జి శేబా. 28 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా గడప గడప పోతున్నారు. 1,00,000 మంది మహిళలు గడపలు విడిచిపెట్టి రోడ్ల మీద ఉన్నారు. మళ్ళీ వాళ్ళు గడపలకు పోయేటప్పుడు ఎందుకోసం పోతున్నారు? మీకు ఈ సమస్యలు పరిష్కరిస్తామని పోతున్నారు కదా. మళ్ళీ ఈరోజు 1,00,000 మంది మహిళలు రోడ్ల మీద కూర్చుంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు కనపడలేదా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నట్టు ముఖ్యమంత్రికి ఇంతవరకు తెలియదా? ఇచ్చిన వాగ్దానాన్ని అడుగుతున్నారు తప్ప కొత్తగా ఏ గుంతమ్మ కోరిక అడగడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. రెండోది, ఈరోజు ఎస్మా చట్టం ప్రయోగిస్తున్నాం. ఎస్మా చట్టం అంటే అంగన్వాడీ వాదులు ఏమైనా తీవ్రవాదులా? ప్రభుత్వాన్ని ఏమైనా పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే అరాచకం సృష్టిస్తున్నారా? కేవలం శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. ఆ శాంతియుతంగా నిరసన తెలిసేటువంటి వాళ్ళపైన నిర్బంధంగా ఈరోజు ఎస్మాను ప్రయోగించడం చాలా దుర్మార్గం. ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వాలన్నీ కాలగర్భంలో కలిసిపోయావు. కాబట్టి మీకు కూడా ఆగతే పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని చెప్తున్నాం. అట్లాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించాలి, ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా అంగన్వాడీలకు వేతనం పెంచేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమాన్ని ఆఫ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి వాగ్దానం నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. నంద్యాల బాల అకాడమీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల అకాడమీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంక్రాంతి పండుగ వేడుకలు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులకు రేగుపండ్లు పోసి పండుగ సంస్కృతిని, సాంప్రదాయాల్ని అనుసరించి వస్తోంది. రాబోయే తరుణంలో సంక్రాంతి పండుగ అంతరించిపోతున్నాయని, అపార్ట్మెంట్లు రావడం వల్ల భోగి మంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు లాంటివి కనుమరుగిపోతాయి. ఇలాంటి తరుణంలో విద్యార్థుల్లో చైతన్యం కలిగించేలా పండుగ సంస్కృతిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
బాలా అకాడమీ తరఫున నంద్యాల వాసులకి పరిసర ప్రాంతాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందస్తుగా మా పాఠశాలలో ఈరోజు సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతి పండుగ అనేది తెలుగువారికి చాలా ముఖ్యమైన పండుగ. పంటలు పండించిన తర్వాత ధాన్యాన్ని అంతా ఇంటికి తరలించుకుంటాం. అలా తరలించే సమయంలో పండుగ వాతావరణాన్ని మనం కల్పించుకొని ఇంటి ఆడపడుచులను తర్వాత ముత్తైదులను మరి ధాన్యలక్ష్మిని కొలుచుకోవడం తెలుగువారి ఆచారం. ఆ సందర్భంగా కొత్త బియ్యంతో పొంగల్ని వండటం, గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేయటం, అలాగే భోగి మంటలు, భోగి పళ్ళు, ఇలా 3 రోజులు మనం ఈ పండుగని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. గత కొన్ని సంవత్సరాలుగా మా పాఠశాలలో ఈ సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ వాతావరణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అపార్ట్మెంట్ కల్చర్లో కేవలం పార్టీస్ బాగా జరుపుకుంటున్నారు. కానీ ఈ సాంప్రదాయం మన నేచర్కి మనం ఎంత దగ్గరగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుందని సైంటిఫిక్గా తెలుగు పండుగలు అలాగే భారతదేశ పండుగలు నిరూపించుకుంటూ ఉన్నాయి. సో ఈ సంక్రాంతి వేడుకలు మా పాఠశాలలో ఈరోజు మా విద్యార్థులకు మేము పరిచయం చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తాము. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ పెండింగ్ లో ఉన్న వికలాంగుల బ్యాటరీ ట్రై సైకిల్స్ ను వెంటనే అందించాలని డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్వలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిపి మస్తాన్వలి మాట్లాడుతూ 2021 సంవత్సరంలో ఎంపీ ల్యాండ్స్ కింద అలింకో కంపెనీ వారు దివ్యాంగులకు మోటరైజ్ బ్యాటరీ ట్రై సైకిల్ను అందించడం జరిగింది. ఆ క్యాంపులో దాదాపుగా 70 మంది వికలాంగులు వివిధ కారణాలతో హాజరు కాకపోవడం జరిగింది. హాజరు కాని వికలాంగులకు మళ్లీ 3 నెలలు సమావేశపరిచి బ్యాటరీ ట్రై సైకిల్ను ఇస్తామని అన్నారు. 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను అందించలేదు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తే బ్యాటరీలు డెడ్ అయిన కారణంగా మరికొన్ని బ్యాటరీ సైకిల్ మరమ్మతులు ఉన్నాయని, ఈ విషయంపైన అలింకో కంపెనీ వాళ్లకు సమాచారం ఇవ్వడం జరిగిందని, వాళ్ళు బ్యాటరీ రీసైకిళ్లకు మరమ్మతులు చేయించి ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. ఎలక్షన్స్ కోడ్ రాక మునిపే వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు అందించాలని డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ తరపున నంద్యాల జిల్లా డిఆర్ఓ పుల్లయ్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చెప్పు. ఓకే. ఈరోజు నంద్యాల పట్టణంలో కలెక్టర్ ఆఫీసులో వికలాంగులతో నిరసన కార్యక్రమం చేపట్టినాము. ముఖ్య ఉద్దేశం ఏమంటే వికలాంగులకు 2 సంవత్సరాల కిందట అలింకో కంపెనీ వాళ్ళు బ్యాటరీతో నడుచు ట్రై సైకిళ్లను టౌన్ హాల్ ఆన్లైన్ చేసినారు. కానీ దాదాపుగా 70 మందికి పెండింగ్లో ఉన్నాయి. 2 సార్లు మేము కలెక్టర్ గారికి కూడా సమస్యను కలెక్టర్ గారి దృష్టికి మేము ఈ సమస్యను తీసుకుని వెళ్ళడం జరిగినది. అయినప్పటికీ కూడా అవి ఏదో కొంచెం చిన్న మైనర్ రిపేర్లు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అంటున్నారు. అది మాకు తొందరగా ఆ బ్యాటరీ బండ్లు రిపేర్ చేపిస్తే గాన మా వికలాంగులు వాటిని వినియోగించుకుని వివిధ వ్యాపారాలలో వివిధ పనులలో చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వికలాంగుల పెన్షను 3,000 రూపాయలు ఉంది మాకు. మొన్న ప్రభుత్వము 3,000 అవ్వాతాతలకు మరియు వృద్ధులకు, వితంతువులకు, గీత కార్మికులకు 3,000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగినది. చాలా సంతోషమే. కాకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళ వాటికన్నా అట్టడుగు జాతి, సామాజిక జాతి ఏమంటే అది మా వికలాంగుల జాతే. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికలలో ఇచ్చిన హామీ వికలాంగులకు కూడా పెన్షన్ పెంచుతానని ఇచ్చిన హామీని నిలబెట్టుకపోవడంలో పూర్తిగా విఫలమైనాడు. కాబట్టి
మా వికలాంగుల పెన్షన్ మినిమం 3,000 నుంచి 6,000 చేయాలని చెప్పేసి కూడా మేము గత కొన్ని ఏళ్ల నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అయినప్పటికీ ఈ ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కాబట్టి రాబోయే ఎన్నికలలో వికలాంగుల సత్తా ఏమిటో మేము చూపిస్తామని చెప్పేసి కూడా మేము డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తాం. సైకిల్ ఎక్కడ ఉన్నాయి? దాదాపుగా 70 సైకిళ్ళు పెండింగ్లో ఉన్నాయి. అవి పోచ బ్రహ్మాందర్ రెడ్డి గారి గోడంలో ఉన్నాయి. అవి ఇంతవరకు కూడా మాకు డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు. ఎందుకు లేదు? వివిధ కారణాలతో అవి బ్యాటరీలు డెడ్ అయినాయంట. బ్యాటరీ బండి పక్కన పెడితే ఖచ్చితంగా డెడ్ అవుతాయి. అధికారులు చెప్తున్నారు, మా సూపరింటెండెంట్ చెప్పినాడు, డిజేబుల్డ్ సూపరింటెండెంట్ సల్మాన్ గారు, మాకు ఆ బ్యాటరీలు పోయినాయి, చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, చేపిస్తామమ్మా, మేము అలింపు కంపెనీ వాళ్ళకు లెటర్ కూడా పెట్టామని చెప్పాడు. ఇంకొకసారి కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తానని అంటున్నాడు. కాబట్టి ఇంకా ఒక నెల లోపల ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. ఆ బండ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేవు కూడా మాకు అనుమానం ఉంది. కాబట్టి అధికారులు తొందరగా మాకు తయారు చేపిస్తే కన్నా మేము వాళ్ళను ఆ ట్రైసైకిల్ వినియోగించుకుంటామని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన కిరణ్ కుమార్ పై కేసు నమోదు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. జిల్లా డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది టీడీపీ నాయకుడు తాదిరెడ్డి తులసిరెడ్డి నియామకం సందడి చేసిన కార్యకర్తలు, అభిమానులు. స్పందన ద్వారా ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరించిన డిఆర్ఏ పుల్లయ్య. సమస్యల్ని వెంటనే పరిష్కరించండి అంటూ అధికారులకు ఆదేశాలు. జిందాల్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల పంట పొలాల రైతులు నష్టపోతున్నారు. జిందాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోండి, అధికారులకు ఫిర్యాదు. కార్మికుల సమస్యలు పరిష్కరించండి, మా ఉద్యమం ఆగదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన కార్మికులు. అంగన్వాడీలను ప్రభుత్వం బెదిరిస్తే భయపడేదే లేదు. కొనసాగుతున్న నిరాహార దీక్షలు ఎమ్మెల్యే ఎంపీపీ మా సమస్య కనబడవ. బాల అకాడమీలో 3 రోజుల పండుగ. ముచ్చటైన పండుగ సంక్రాంతి పండుగను స్వాగతిస్తూ సాగిన సంబరాలు. వికలాంగులకు బ్యాటరీ సైకిల్ ఇవ్వండి. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన. అధికారులకు వినతి అందజేసిన మస్తాన్ వలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.